బీజేపీ చేసిన తప్పులతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ ధర్నా చౌక్లో జరిగిన సత్యాగ్రహ దీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు అవినీతికి పితామహులని ఆరోపించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి నెల రోజులవుతుందా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదన్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు ఏమైందని ప్రశ్నించారు అరవింద్. మేము చేసిన కొన్ని తప్పులతోటి అలా వచ్చిందండి. ప్రజలు ఓట్లు వేయలే, ప్రేమతో వేయాలి, వాళ్ళు వేయరు కూడా. రైతు భరోసా అని పెట్టి 10,000 అది 15,000 చేస్తా అన్నాడు. కదా, అది 10,000 ఇచ్చుడే దిక్కులేదు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లే వాడలే. కాంగ్రెస్ పార్టీ మీకు 15,000 ఇయ్యదు, ఇంతకుముందు వస్తున్న 10,000 కూడా సరిగ్గా ఇయ్యదు. వాళ్ళ దగ్గర పైసలే లేవు, రాష్ట్రంలో ఖజానాలో పైసలు లేవు. ఉన్నా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్ట్ పైసలు ఇస్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 100 కోట్ల ఆయన కాంట్రాక్ట్ కంపెనీకి ఇస్తాడు. కానీ మనకు ఎలక్షన్లలో 100 కోట్లు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ నాయకులకి బిల్లులు చెల్లిస్తారు, కానీ రైతుకు మాత్రం రైతు బంధు ఇయ్యడు. డిసెంబర్ 9కి ప్రమాణ స్వీకారం చేస్తున్న నేను రాగానే 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి కొంటా అన్నాడు. డిసెంబర్ 9కి వేయలే, 4 రోజులు ముందే వేసాడు. మళ్ళీ కుర్చీ కూర్చుకుంటాడని 4 రోజులు ముందే వేసాడు. కానీ రుణమాఫీ 500 రుణమాఫీ నా డిసెంబర్లో వేయలే, నా ఈ పంటకి చేస్తే ఎండాకాలం పంట, వర్షాకాలం పంటకి వేయలే, ఎండాకాలం పంటకి చేస్తలేడు. రైతుకు మోసం చేసినవా, నీ కుర్చీకి గ్యారెంటీ లేదు చెప్తున్నా. రైతు పొట్టగొడుతున్నావు, నువ్వు రైతు పొట్టగొడుతున్నావు. నీ పాపం పండి రోజులు తొందరలోనే ఉంటాయి. రాజ్యాంగంలో 5 ఏళ్ళు ఉన్నది, కానీ రైతు రాసిన రాజ్యాంగంలో 5 నెలలు కూడా ఉండవు చెప్తున్నా నేను.